టీఎస్పీఎస్సీ వైఫల్యాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై మంత్రి కేటీఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనం వల్ల నిరుద్యోగుల జీవితాలు ఆగమ్యగోచరంగా మారాయని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు అండగా సగం కేబినెట్ ఢిల్లీలో మకాం వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలు ఆగమైపోతూ ఉంటే ఒక్క మంత్రి కూడా స్పందించట్లేదు లేదని దుయ్యబట్టారు. ముఖ్యంగా కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నిరంకుశమైన పరిపాలన విద్యార్థులను యువకులను ఎందుకంటే ఉద్యోగం లేదు అన్నటువంటి ఈ 3000 చిల్లర ఏదో నిరుద్యోగం పెడుతుంది అది లేదు. కాబట్టి మోసపోయిన పరిపాలన ఇప్పటికైనా రావాలి. కాబట్టి ఈ దిశలో ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ ఆలోచించి రాబోయే రోజులలో ఇట్లాంటి ప్రభుత్వం పొందబెట్టే ప్రయత్నం చేయాలని బోలో భారత్ మాతాకి. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. బదులుగా కోవడానికి నిన్న బండి సంజయ్ గారు ధర్నా చేస్తే బలవంతంగా అరెస్ట్ చేయడం, తర్వాత విడుదల చేయడం, మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల యొక్క నష్టము అపారమైనది కనిపిస్తా ఉంది. 2011లో జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షలు 11 సంవత్సరాల తర్వాత మొదలు పెడితే ఆదిలోనే అంశబాద్ అన్నట్టుగా దానిలో లీకేజీలు, ప్రశ్నపత్రాలు లీకేజీలు, ఆ రేణుక లేకపోతే ప్రవీణ్ వీళ్ళందరూ కలిసి గంపగుత్తగా దానిలో ప్రభుత్వం యొక్క పాత్ర. మొత్తానికి దాదాపు 25,000 మంది నిరుద్యోగులు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారి యొక్క కూటిగాడి మన్ను భోజనాన్ని కడుపు కొట్టేటువంటి ప్రయత్నంలో పుంజుకున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉన్నది. మరి ఇట్లాంటి అన్యాయపూర్వమైనటువంటి పద్ధతులు ఏవైతున్నాయో మరి ఈ లీకేజ్ అంశం ఏదైతుందో ఆ జనార్దన్ రెడ్డి గారు దాని ఒక చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి. కేటీఆర్ గారు కూడా రాజీనామా చేయాలి. ముఖ్యంగా ఈ దీంట్లో ఉన్నటువంటి విషయం ఏదైతే ఉన్నదో మరి ఈ సిట్ ద్వారా దర్యాప్తు చేయడం అనేది సరైనది కాదు. దాని ద్వారా ఏమి జరగదు. సిబిఐ ద్వారా లేకపోతే సిట్టింగ్ జడ్జి ద్వారా మాత్రమే